మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరి కోసం ఒక మంచి వంటింటి చిట్కా. ఈరోజు మనం అధిక బరువుతో బాధపడుతున్న వాళ్ళకి 3-4 టిప్స్ తెలుసుకుందాము. ఇంట్లోనే ఉంటూ వెయిట్ లాస్ ఎలా చేసుకోవచ్చు, ఎలాంటి డ్రింక్స్ తీసుకుంటే వెయిట్ లాస్ అనేది జరుగుతుందో, ఈజీగా ఇంట్లో ఉంటూ మన అధిక బరువును ఎలా తగ్గించుకోవాలి ఈరోజు తెలుసుకుందాం. ముందుగా నేను యాపిల్ని యూస్ చేస్తూ ఒక డ్రింక్ని చూపిస్తాను. ఓన్లీ థింగ్ ఈస్, మీరు ఇలాంటి డ్రింక్స్ ఎన్ని తీసుకున్నా కానీ మనం తీసుకునే డైట్ని కూడా మనం మెయింటైన్ చేసుకోవాలి. ఫాస్ట్ ఫుడ్ అలాగే జంక్ ఫుడ్ని కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. మనం తీసుకునే ఆహారంలో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండే విధంగా చూసుకోవాలి. అలాగే వైటమిన్ సి ఎక్కువగా ఉన్నటువంటి ఫుడ్ ఐటమ్స్ని తీసుకుంటే మన బాడీ వెయిట్ని మనం మెయింటైన్ చేసుకోవచ్చు. సో అధిక బరువుతో బాధపడుతున్న వాళ్ళకి ఇప్పుడు నేను చూపించబోయే 3 టిప్స్ కూడా చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఫస్ట్ టిప్లో నేను యాపిల్ని యూస్ చేస్తున్నాను. ముందుగా మనం యాపిల్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాం. తర్వాత దీన్ని ఏ విధంగా యూస్ చేయాలో మీకు చూపిస్తాను. బాడీలో ఉన్న ఫ్యాట్ని కరిగించడానికి యాపిల్లో ఉన్నటువంటి యాసిడ్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అందుకే మనం ఇందులో యాపిల్ని యూస్ చేస్తున్నాం. అలాగే ఇందులో వేరే ఇంగ్రీడియంట్స్ కూడా మిక్స్ చేసుకోవాలి. సో ముందుగా మనం చిన్న చిన్న పీసెస్గా చేసుకుందాం. సో ఈ విధంగా పీసెస్లా కట్ చేసుకోవాలి. ఓన్లీ 1 యాపిల్ని నేను యూజ్ చేశాను. సో ఈ యాపిల్ పీసెస్ని ఏ విధంగా యూజ్ చేయాలో, మన డ్రింక్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా మనం ఒక స్టవ్ పెట్టుకొని ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుని సో ఇప్పుడు ఈ ప్యాన్లో 1 గ్లాస్ వాటర్ని వేసుకోవాలి. ఈ వాటర్ కొద్దిగా బాయిల్ అయిన తర్వాత సో ఇప్పుడు మనం ఈ కట్ చేసి పెట్టుకున్నటువంటి యాపిల్ పీసెస్ని ఈ వాటర్లోకి వేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఒక 5 మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ అయిన తర్వాత మనం ఒక గ్లాస్లోకి ఫిల్టర్ చేసుకొని ఈ వాటర్ని తీసుకుందాం. సో ఈ విధంగా మనం ఇప్పుడు ఫిల్టర్ చేసుకోవాలి. ఈ విధంగా ఫిల్టర్ చేసుకున్న ఈ వాటర్ని గోరువెచ్చగా అయిన తర్వాత ఇందులో 2 ఇంగ్రీడియంట్స్ని మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ మనం మిక్స్ చేయాల్సింది లెమన్. హాఫ్ నిమ్మకాయని ఇందులో స్క్వీజ్ చేసుకొని వేసుకుందాం. ఇది గోరువెచ్చగా అయిన తర్వాతనే మీరు నిమ్మకాయని స్క్వీజ్ చేసుకోండి. ఒక హాఫ్ నిమ్మకాయని ఇందులో స్క్వీజ్ చేసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ మనం యాడ్ చేసుకోవాల్సిన ఇంగ్రీడియంట్ హనీ. తేనె 1 టీ స్పూన్ని యాడ్ చేసుకుందాం. సో ఒక 1 టీ స్పూన్ హనీ. షుగర్ని యాడ్ చేయకూడదు. మనం వెయిట్ లాస్ కోసం ఈ డ్రింక్ని తయారు చేసుకుంటున్నాం కాబట్టి షుగర్ని కాకుండా తేనెని యూజ్ చేయాలి. ప్యూర్ ఫామ్లో ఉన్నటువంటి తేనెని యూజ్ చేస్తే ఇంకా బెస్ట్ రిజల్ట్స్ కనిపిస్తాయి. చూసారు కదా ఫ్రెండ్స్, యాపిల్ని యూజ్ చేస్తూ ఏ విధంగా మనం వెయిట్ లాస్కి డ్రింక్ తయారు చేసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని మీరు గోరువెచ్చగా అయిన తర్వాత డైలీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి ముందు ఈ మిశ్రమాన్ని తీసుకోండి. ఇది చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. ఈ విధంగా మీరు 2 టైమ్స్ తీసుకోవచ్చు, మార్నింగ్ అలాగే ఈవినింగ్. అలాగే నేను చెప్పినట్టు మీరు డైట్లో కూడా ఎక్కువగా ఫైబర్ కంటెంట్ ఉండే ఫుడ్ని అలాగే వైటమిన్ సి అధికంగా ఉన్న ఫుడ్ని తీసుకోవాలి. జంక్ ఫుడ్ని, ఫాస్ట్ ఫుడ్ని కంప్లీట్గా అవాయిడ్ చేస్తే బెస్ట్ రిజల్ట్స్ కనిపిస్తాయి. సో ఫస్ట్ టిప్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం సెకండ్ టిప్ అలాగే థర్డ్ టిప్ ఏ విధంగా తయారు చేసుకోవాలి, ఎలాంటి ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేయాలో తెలుసుకుందాం. ఇప్పుడు మనం సెకండ్ టిప్, ఇందులో కూడా మనం స్టవ్ పెట్టుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుందాం. ఒక 1 గ్లాస్ వాటర్, సో వాటర్ కొద్దిగా బాయిల్ అయిన తర్వాత ఇందులో కొన్ని ఇంగ్రీడియంట్స్ని మిక్స్ చేసుకుందాం. సో వాటర్ కొంచెం బాయిల్ అయింది. ఇప్పుడు ఇలా బాయిల్ అయిన వాటర్లో మనం 1 టీ స్పూన్ ఓమా
వాము అని అంటారు, 1 టీ స్పూన్ వేసుకుందాం. అలాగే మనం యాడ్ చేసుకోవాల్సిన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వెల్లుల్లి, ఒక 3 వెల్లుల్లి రెబ్బలని ఇందులో వేసుకుందాం. ఇప్పుడు దీన్ని బాగా బాయిల్ చేసుకుందాం. బాయిల్ అయిన తర్వాత మళ్ళీ ఫిల్టర్ చేసుకొని ఇంకొక గ్లాస్లోకి ఎక్స్ట్రాక్ట్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ బాయిల్ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఈ మిశ్రమాన్ని ఫిల్టర్ చేసుకొని గ్లాస్లోకి తీసుకోవాలి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ విధంగా మనం ఈ మిశ్రమాన్ని ఒక గ్లాస్లోకి ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. ఈ మిశ్రమం అధిక బరువుతో బాధపడుతున్న వాళ్ళకి బెస్ట్ రిజల్ట్స్ కనిపిస్తాయి. దీన్ని యూజ్ చేయడం వల్ల బాడీలో ఉన్నటువంటి ఎక్సెసివ్ ఫ్యాట్ కంప్లీట్గా రెడ్యూస్ అయిపోతుంది. ఈ మిశ్రమాన్ని మీరు అట్లీస్ట్ 1 వీక్ ట్రై చేయండి. డైలీ 2 టైమ్స్ తీసుకోండి, మార్నింగ్ అలాగే ఈవినింగ్. అండ్ బెస్ట్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి ముందు ఈ మిశ్రమాన్ని తీసుకుంటే బెస్ట్ రిజల్ట్స్ కనిపిస్తాయి. తప్పకుండా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ మనం యూజ్ చేయాల్సిన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ అలాగే నెక్స్ట్ టిప్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నెక్స్ట్ టిప్లో మనం యూజ్ చేయాల్సిన ఓన్లీ 1 ఇంగ్రీడియంట్ గ్రీన్ టీ. గ్రీన్ టీ కూడా మన వెయిట్ని లూజ్ చేసుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. వెయిట్ లాస్కి గ్రీన్ టీ చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. మీరు ఒక గ్లాస్ హాట్ వాటర్ తీసుకొని 1 సాషే అందులో డిప్ చేసి అలాగే కొంచెం నిమ్మకాయను స్క్వీజ్ చేసుకొని తేనెను యాడ్ చేసుకొని డైలీ తీసుకుంటే 3-4 టైమ్స్ మీరు యూజ్ చేయొచ్చు ఈ గ్రీన్ టీని. ఈ విధంగా మీరు అట్లీస్ట్ 1 మంత్ ట్రై చేస్తే వెయిట్ లాస్ మీకు కనిపిస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. 3 ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేసి కూడా ఈ మిశ్రమాలను తప్పకుండా ట్రై చేయండి. చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తాయి. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేటెడ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్, బాయ్ బాయ్.